ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ ఎంత పారదర్శకంగా, ఎంత అద్భుతంగా, ఎంత బ్రహ్మాండంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించి ముగించిందో ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ తెలుసు. బహుశా మీకు ఇంకా బాగా తెలుసు అనుకుంటారు. అంటే యూఆర్టీవీతో మనం కనెక్ట్ అయ్యి మనకు బాగా తెలుసులేండి, మీకు నాకు కూడా. అండ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ కౌంటింగ్లలోనో లేకపోతే ఈ ఓట్ల తారుమారులోనో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది, నేషనల్ వైడ్ దృష్టిలో పెట్టుకొని. ఏ స్థాయిలో జరుగుతుంది అనుకున్నారు? అండ్ మీకు తెలుసా, బీజేపీ గెలిచినటువంటి సీట్లలో 500 కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? 500 కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు 30 ఉన్నాయి. 1000 మెజారిటీ కంటే తక్కువ 1000 కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు 100 ఉన్నాయి. 500 కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు 30, 100 కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు 100 ఉంటే, దీని మీద మాజీ ఐఏఎస్ ఉన్నారు కదా, సుజాతారావు, మాజీ ఉన్నతోద్యోగి, ఆ మేడం ట్వీట్ చేసుకుంటూ 500 కంటే తక్కువ మెజారిటీతో 30 సీట్లు గెలిచారు, 1000 కంటే తక్కువ మెజారిటీతో 100 సీట్లు గెలిచారు. ఈ సందర్భంగా అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ సవ్యసాచి దాస్ తాను చెప్పిన విషయాలు, తాను నిరూపించిన విషయాలు ఒకసారి చూడాలి. ఏమని గుర్తుందా? ఇటువంటి తక్కువ మార్జిన్తో ఉన్నప్పుడు ఏ విధంగా మార్చచ్చో, ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చో. మరి ఎలక్షన్ కమిషన్ దీని మీద ఏదైనా కంప్లీట్గా వివరణ ఇచ్చి దీని మీద ఒకసారి దృష్టి సారిస్తే మంచిదేమో. ఇదంతా మంచిది పద్ధతి కాదు కదా. ఆమె నిరూపించిందట, అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్, ఏ విధంగా చేయొచ్చు అని. అంటే ఈ లెక్కన 100 స్థానాలు అప్పనంగా వెళ్ళిపోయినట్లేనా? ఎవరు కాదంటారు? మన ఆంధ్రప్రదేశ్లో చూసాం, ఆ పెదకూరపాడులో అసలు ఓట్లు లెక్కించగానే ఇంకా కొన్ని ఉండగానే అయిపోయి 7,000 మెజార్టీ లేపాపా అంటున్నారట. ప్రజాస్వామ్యమా పరిడవిల్లు, ఏం దారుణం ఏంటివి ఇవన్నీ. అసలు జనాల కర్మ, ఏం చేస్తాం.